2009, 2014లో ఉండి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత 2019లో నరసాపురం లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు 2024లో ఉండి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న ఈ అభ్యర్థి ప్రస్తుతం టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ విత్ మీ కల్వపూడి వెంకట శివరామరాజు గారు. ఇక్కడ ఉండి ప్రజలకు ఎంతో ఆప్తులు, ఎంతో ఇష్టమైన వారు. ఈ 20 ఏళ్ల తన పొలిటికల్ కెరియర్లో ఈరోజు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయాల్సిన అవసరం, అగత్యం ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకుందాం. ఐ హ్యావ్ విత్ మీ శివ గారు. హలో శివ గారు, ఎలా ఉన్నారు? 2019లో నేను నరసాపురం ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఖచ్చితంగా గెలుస్తాము, అక్కడున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గెలిచి చూపిస్తామన్నారు. కానీ లాస్ట్ టైం వచ్చిన వేవ్, వైసీపీ వేవ్ ఏదైతే ఉందో అంత చెల్లా చెదురు చేసింది. 2024లో మళ్ళీ తిరిగి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని మీరు అనుకున్నారు, కానీ పార్టీ టికెట్ నిరాకరించింది. సార్, 2019ని ఎలా చూస్తారు, 2024ని ఎలా చూస్తారు? అప్పుడు కూడా మిమ్మల్ని ఉండి ఎమ్మెల్యేగా కాదు నరసాపురం ఎంపీగా పోటీ చేయండి అని టీడీపీ అన్నదని మీరు చెప్పారు అప్పుడు. కానీ యాక్చువల్గా మీరే అడిగారని జనాలు అంటున్నారు. అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి చెప్పండి, మీరు అడిగారా? అది కరెక్ట్ కాదమ్మా, నేను ఎందుకు అడుగుతాను. నేను ఆల్రెడీ నాకు ఇబ్బంది వచ్చిందంటే అప్పటివరకు తిరుమలారు మేము ఎంపీ కింద ఉన్నారని చెప్పి మేము ఆయన కూడా మా ఎంపీ గారు అన్నట్టే మేము క్యాంపెయిన్ కూడా చేసుకున్నాము. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఏమో వైఎస్ఆర్కి వెళ్ళిపోవటం, అక్కడేమో ఎవరు లేకపోవడంతో చాలామంది మేము కూడా సంప్రదించాం, మాకు ఎంపీ కింద రండి అని. ఆ క్రమంలో చాలామంది దగ్గరికి వెళ్ళాము కానీ ఎవరు ముందుకు రాలా. అదే క్రమంలో రామరాజు నేను ఎంపీ అభ్యర్థిత్వం కోరుతున్నాను, అప్లికేషన్ పెట్టుకుంటా అన్నాడు. అప్లికేషన్ పంపించాం, బాబు దగ్గర తీసుకెళ్తే తను క్యాండిడేట్స్ సరిపోదని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన దృష్టిలో మరి ఎవరు లేరని ఉద్దేశంతో మొత్తం మీద నన్ను పిలిచి ఎంపీకి ఉండాలి నువ్వు అని అన్నారు. నేను సరిపోను, ఆర్థికంగా కూడా సరిపోనని చెప్పాను. లేదు, నీకు మంచి పేరు ఉంది, బాగా సర్వీస్ మోటివ్ కాబట్టి 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసావు కాబట్టి పార్లమెంట్లో అంతా కూడా నీకు అందరూ నిన్ను అభిమానిస్తున్నారు, పార్టీకి నీ అవసరం ఉంది, తప్పదు పోటీ చేయాలని అన్నారు. పార్టీ అధిష్టానం అడిగిన మూలం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను. ఆ రోజు రఘురామకృష్ణ గారు సడన్గా వైసీపీకి వెళ్ళిపోవడంతో నాకు ఆ ఇబ్బంది వచ్చింది. అప్పుడు మీ ఓటమిని మీరు ఎలా చూస్తారండి? అది మీ ఓటమిగా చూస్తారా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళడం వల్ల మీకు ఆర్థికంగా బలం లేకపోవడం వల్ల అక్కడ ఓడిపోయారు అనుకుంటున్నారు? అంటే మీ ఓటమికి కారణం ఏంటి, లేకపోతే వైసీపీ స్వీపా ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్? అప్పుడు ఆ టైంలో అయితే ప్రజలందరూ కూడా నన్ను బాగానే ఆదరించారు, పార్టీని కూడా స్ట్రాంగ్గానే ఉంది. దురదృష్టం ఏంటంటే ఒక నరసాపురం ఒకటిని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాండిడేట్ సరిగ్గా చేయలేకపోయారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా చేయలేదు, అట్లాగే పూర్తిగా క్యాంపెయిన్ చేయలేదు. లాస్ట్లో వాళ్ళు పూర్తిగా వదిలేశారు నరసాపురం తాడేపల్లిగూడెం. దానివల్ల ఓడిపోయాము. లేదనుకుంటే వాళ్ళు స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేస్తుంటే మనం ఓడిపోయేవాళ్ళం. ఏదైనా ఎంపీ అయినప్పటికీ పూర్తిగా ఎమ్మెల్యేల మీద డిపెండ్ అవ్వాలి. తర్వాత నాకు అనిపించింది మన పార్లమెంట్కి మనం సరిపోము, అంత అమౌంట్లో మనం పెట్టలేము, మా ఉండికి వద్దామంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, అతని పని అతను చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి కాబట్టి నేను 3 years వరకు నేను మీ కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవ్వలేదు. లాస్ట్ 2 years నుంచి కూడా నేను చెప్పి వచ్చాను, నేను నెక్స్ట్ ఉండి ఆశించున్నాను, నాకు ఉండిలో నేను కంటెస్ట్ చేస్తాను చెప్పి వచ్చాను. అతను ఏంటంటే నేను వచ్చేస్తే అతను సీటు అతను ఉండదని అబద్ధతా భావంతో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వటం మానేసి అతను వేరుగా ప్రవర్తించాడు. అది కూడా నన్ను బాగా బాధించింది. ఏంటి మనం
కష్టపడి పనిచేస్తే ఇలా జరుగుతానని లోపల బాధ, చాలా మదన పడ్డాను. అలాగని మనం ఏదన్నా చేస్తే గ్రూపులు అవుతాయని చెప్పి కానీ అలా బాధనంతా కూడా దిగమింగుకొని ఇంకా సరే అలా కాన్ఫిడెంట్ తోటి ఉన్నాను. పార్టీ అధిష్టానం సీట్ ఇస్తుందని చెప్పి ఆశించాను. దురదృష్టం ఏంటంటే పార్టీ నాకు సీటు ఇవ్వలేనప్పుడు కనీసం నీకు సిట్టింగ్లకి ఏదో మాట ఇచ్చాను ఇవ్వలేకపోతున్నానని చెప్పాలి, లేదంటే నీ సేవ పలానా చోట వాడుకున్నావు అని చెప్పాలి. ఏమీ చెప్పలేదు, అసలు మాట్లాడలేదు. తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేశాను, ఎవరిని అధిష్టానం మాట్లాడతారు, ఎవరు మాట్లాడలేదు. ఆ టైంలోనే మాకు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి మాకు ప్రజల్లో ఉండాలన్నారు. నేను అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాను, ఓకే, నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ప్రజలు కోరారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మామూలుగా సైలెంట్గా కూర్చోలేదు. 10 రోజులు అందరూ కోరటం, నేను కూడా ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి అనౌన్స్ చేయటం. ఈ అధిష్టానం కూడా మనని అసలు మాట్లాడిన పరిస్థితి లేదు. సరే ఇంతకాలం 20 ఏళ్ళు కష్టపడ్డాం, పార్టీ మనని ఇలా చేసింది. ఏదైనా మనకి ఉండి ప్రజలతో బాండింగ్ ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. నేను కూడా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు చేశాను. మాకు ఉండి అంతా గుడ్ ఫీల్ కింద ఉండేది. రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అవసరాలన్నీ కూడా తీర్చేవాళ్ళు. మహిళలు పర్టికులర్గా అందరూ కూడా ప్రతి ఫెస్టివల్ హ్యాపీగా చేసుకునేవారు. అంతా గుడ్ ఫీల్ ఉండేది. 20 ఏళ్లుగా ఉండి ప్రజలతో మీకు అనుబంధం ఉంది. ఇది టీడీపీ అధిష్టానానికి కూడా తెలుసు, చంద్రబాబు గారికి కూడా తెలుసు. అంటే శివ గారు అంటే ఉండి అంటే శివ గారు, ఆ కైండ్ ఆఫ్ ఒక ప్రాపగేషన్ వచ్చేసింది. ఇంత తెలిసి కూడా ఎందుకు చంద్రబాబు గారు మీకు టికెట్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? అంటే అంతర్గతంగా ఏం జరిగి ఉండొచ్చని ఈ అసెస్మెంట్? 2019లో తెరానికలు కొన్ని జరిగినాయి. నాకు తెలిసి ఇప్పుడు 2024 కూడా ఏ పరిణామాలు జరిగి ఉంటాయి. దానివల్ల తెరానికలు జరిగిన పరిణామాలతోటి నన్ను కన్సిడర్ చేసి ఉండకపోవచ్చు. ఆ తెర వెనక ఏం జరిగాయో చెప్పండి. అది మనం ఊహించలేమండి. మీరు ఊహించలేరా? అంటే మీకు వ్యతిరేకంగా మీ వెనక ఏదో జరిగిందంటారు? వ్యతిరేకంగా కాదు, వాళ్ళని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం జరిగినాయి. ఆ జరిగిన క్రమంలో మన ప్రజలకి మనకున్న బాండింగ్, ప్రజలకి మనకున్న పేరు అవన్నీ కూడా వాళ్ళకి కనిపించినట్లేదు. రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు సెట్ కారు అని అంటూ ఉంటారు, అంటే ఇంత సౌమ్యంగా ప్రవర్తిస్తుంటారు అనేది. అలాంటి మీరు అంటే చాలా ఉదారంగా మీరు 2019లో రామరాజు గారికి సపోర్ట్ చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం వరకు తీసుకెళ్ళి నోటీస్లోకి తీసుకొచ్చి ఇంత చేశారా? ఎందుకు ఇప్పుడు మీతోని కలిసి రమ్మంటే రామరాజు గారు మీతో ఉండట్లేదు? అండ్ ఈ మొత్తం ఈ రాజకీయాన్ని మీరు ఎలా చూస్తారు? రామరాజు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎంపీ కింద ఓడిపోయి 10 ఏళ్ళు ఎమ్మెల్యే కింద చేసి ఒక 5 ఏళ్ళు ట్రస్ట్ ద్వారా చేసి అంత సర్వీస్ చేసినట్టు నా గౌరవం నాకు ఇవ్వాలి. గౌరవం ఇవ్వకుండా అతను బాగా డబ్బు సంపాదించుకున్నాడు ఎమ్మెల్యేగా. ఆ డబ్బు అహంకారంతో నన్ను డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఉండి ప్రజల మధ్యలో నన్ను ఎవరు డిలీట్ చేయలేరు. 2019లో నరసాపురం ఎంపీ కోసము మీరు రఘురామకృష్ణరాజు బరిలోకి దిగారు. ఇప్పుడు కట్ చేస్తే ఉండి ఎమ్మెల్యే కోసం రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఆమోదించింది. రఘురామకృష్ణరాజు గారితోనే మీకు మళ్ళీ రెండోసారి మీరు తలపడుతున్నారు. మనం రఘురామకృష్ణరాజు గారిని మనం ఒక మిత్రుడిగా సేవబ్లష్గానే మనం ఎప్పుడు భావించాము. మనం ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏమీ మాట్లాడిన విషయాలు కూడా అందరికీ తెలుసు. మనం ఆయన సడన్గా టీడీపీలో ఎంపీ అన్నట్టు మేమందరం కూడా ఆయన్ని ప్రమోట్ చేసాం. ఆయన సడన్గా వైసీపీకి వెళ్ళిపోయారు. వైసీపీకి వెళ్ళి ఎంపీ అయ్యారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. తర్వాత పరిణామాలన్నీ జరిగిన క్రమంలో మొన్న కూడా మేము అందరూ కూడా ఆయన ఎంపీ కింద ఉంటారని భావించాము. అంటే 2024లో కూడా నరసాపురంకి ఎంపీగానే అనుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఎంపీ కింద ఉంటారని నేను కూడా ఏ ఇంటర్వ్యూ అయినా ఎవరు మాట్లాడినా మనకి రఘురామకృష్ణరాజు ఎంపీ కింద ఉంటారు అన్నట్టే నేను మాట్లాడాను. అదే విషయం మేమందరం కూడా ఆయన ఎంపీ గారు ఉంటారనే భావించాం. నేను కూడా నాకు టికెట్లు రానప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ కింద వేస్తాననే విషయం ఆయనకు కూడా చెప్పాను. మీకు ఇబ్బంది ఉండదు, నేను ఇండిపెండెంట్ కింద ఎమ్మెల్యే కింద ఉంటాను, ఎంపీ ఓటు వరకు ఇబ్బంది ఉండదు, నాకు పడే ఎంపీ ఓట్లు మీకు పడే అవకాశం ఉంటుంది అని అది కూడా అంతే కదా. ఎంపీ ఓటు ఎవరిని అడగం కదా, నేను అడిగేది ఓన్లీ ఎమ్మెల్యే అడుగుతాను. ఎమ్మెల్యే అడిగినప్పుడు ఆటోమేటిక్గా నా ఫాలోవర్స్ కూడా
అదే పని చేస్తారు కదా ఎంపీ కింద. నేను అప్పటి వరకు చెప్పింది త్రిపుల్ ఎంపీ కింద ఉంటారని చెప్పాను కదా, అదే ఉద్దేశంతో మనకి ఇండిపెండెంట్గా మనకి ఎమ్మెల్యేకి మనకి వేస్తారు, ఎంపీకి ఆయనకి వేసే అవకాశం ఉంది. అది కూడా ఆయనకి తెలుసు. నేను రాంబాబు మీద ఇండిపెండెంట్ కింద నేను పోటీ చేస్తున్న విషయం ఆయనకి చెప్పాను. నార్మల్గా నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఆల్మోస్ట్ 4 రోజులు ఇంటింటికి తిరిగి నేను కూడా ప్రజాక్షేత్రంలో ఉంటున్నానని చెప్పి 70 గ్రామాల్లోని 85,000 గడపని ఆ నగర పంచాయతీని అన్నీ కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేశాను. ప్రజలందరూ కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా 25 నేను నామినేషన్ ఇస్తాను. ఆ నామినేషన్కి మద్దతు ఇచ్చే విధంగా వేలాది మంది వచ్చి నాకు మద్దతు ఇచ్చారు. క్రమంలోనే నేను ఆ రోజు రాంబాబు మీద నేను ఎమ్మెల్యే కింద ఇండిపెండెంట్ కింద పోటీ చేసినప్పుడు ఆయనకి సమ్మతమే. ఇప్పుడు నేను ఇక్కడ ఆయన మీద నేనేమీ మారలేదు, నా కమిట్మెంట్ ఏం మారలేదు. ప్రజాక్షేత్రంలో ఉండితో బాండింగ్ ఉంది, ప్రజలతో నేను ఉంటున్నాను. నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నేను ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి కింద నేను మూవ్ అయ్యాను. అదే స్వతంత్ర అభ్యర్థి కిందే నేను కంటిన్యూ అవుతున్నాను. అనుకోకుండా పరిణామం ఆయన్ని ఎంపీని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానం మీద ఉంది. వాళ్ళు చేయకపోగా కనీసం ఇక్కడ చేయలేనప్పుడు ఏలూరులో అయినా ఆయన అకామిడేట్ చేసి ఉండొచ్చు, ఎంపీ కింద చేస్తుంటే బాగుండేది. చేయకుండా లాస్ట్ మినిట్లో ఇక్కడ ఈయన్ని అకామిడేట్ చేశారు. అకామిడేట్ చేసినప్పుడు కూడా కనీసం నాకు అధిష్టానం నేను త్రిపుల్ ఎంపీ కింద చేయలేకపోతున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే కింద పెడుతున్నాను, నువ్వు ఏదైనా చూసి సహకరించని మాటకు కబురు కూడా మనకి ఎవరు ఏమీ చెప్పాల. ప్రజలకి మాట ఇచ్చాను, బాండింగ్ ప్రకారం నేను ఇండిపెండెంట్ కిందే కంటిన్యూ అయ్యి నా క్యాంపెయిన్ నేను చేసుకుంటున్నాను. నాలో మార్పు ఏమీ లేదు, అక్కడ మార్పు వచ్చింది. రకరకాలుగా ఒక వెన్నుపోటు జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదు? అంటే అన్ని రకాలుగా 2019 నుంచి మొదలైంది డ్రామా అంతా. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రాల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటాయి. మనం ఏంటంటే నాకు వేరే ఏమీ లేవు, నాకు ఓన్లీ ప్రజలతోటి కాన్స్టిట్యున్సీ తోటి బాండింగ్. నేనేమి స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడను, పక్క కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడను. నాకు ఎంతసేపు ఫార్మర్స్కి ఏం చేయాలి, నేను 10 ఏళ్ళ ఎమ్మెల్యేగా అపోజిషన్ ఎమ్మెల్యేగా చేయగలిగింది చేశాను. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. ఆక్వాని బాగా ప్రమోట్ చేసి అదంతా కూడా ఫార్మర్ కమ్యూనిటీ. ఆ ఫార్మర్ కమ్యూనిటీని బాగా చూసుకుని వాళ్ళకి అవసరాలన్నీ కూడా తీర్చి వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయడం ద్వారా నేనున్న టైంలో అందరూ కంఫర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రైసిస్లో ఉంది ఆక్వా, దాన్ని మళ్ళీ మనం గాడిలో పెట్టాలి, రైతులకి మనం అండగా ఉండాలి, పేదవర్గాలకి ఆప్తుడిగా ఉండాలని ఆలోచనతో నేను సేవ చేయాలనే ఆలోచనతో స్వతంత్రంగా వస్తున్నాను. మిగిలిన పరిణామాలన్నీ నేను సరేలే బయట నడుస్తూ ఉంటాను. కానీ అసలు మిమ్మల్ని ఏమాత్రం సంప్రదించకుండా అసలు ఇక్కడ ఈ స్థాయి వరకు ఎలా వచ్చిందండి? పోనీ కనీసం మీరన్నా చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేశారా, ఆయన అడిగే ప్రయత్నం చేశారా? మామూలుగా నేను ముందు సీట్లకి అలాట్మెంట్ ముందు నేను చాలాసార్లు కలిసే ప్రయత్నం చేశాను, కలవలేదు. అలాగే తర్వాత నన్ను అనౌన్స్ చేయకుండా రాంబాబుని అనౌన్స్ చేసినప్పుడు కూడా తర్వాత కొంతమందితో మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేయలేదు. మధ్యలోనే ఎవరో రావటం ఏదో మాట్లాడటం తప్ప ఆయన దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయలేదు. నేను అదే 20 సంవత్సరాలు సిన్సియర్గా నేను ఎమ్మెల్యే పదవిని ఎప్పుడు కూడా అలంకారం కింద తీసుకోలేదు. నేను ఒక బాధ్యతగా చేశాను. ఒక పార్టీకి కూడా పార్టీ కార్యక్రమాలు నేను ఏదో పార్టీకి కాన్స్టిట్యున్సీకి చీఫ్ అన్నట్టు బిహేవ్ చేయలేదు. ఒక సామాన్యమైన కార్యకర్తగానే నేను ప్రవర్తించి పార్టీ ప్రోగ్రామ్స్ బాగా చేసేవాడిని. కానీ శివగారు, మీరు ఎప్పుడు టీడీపీకి కానీ చంద్రబాబు గారికి కానీ చాలా విధేయతతో ఉంటారు. ఏ రోజైతే టికెట్ అనౌన్స్ చేశారో ఆ రోజు మీరు చాలా కుదేలైపోయారు. అంటే ఆ రోజు మీరు ప్రెస్ వాళ్ళ ముందు చాలా బాధత, చాలా ఆవేదనతో, చాలా బాధగా మాట్లాడారు మీరు. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక్కోసారి ఎన్నికల్లో ఇవి సర్వసాధారణం. ఇక్కడి వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టడం, ఒక్కోసారి కొన్ని క్యాల్కులేషన్స్లో ఒక్కోసారి టికెట్లు ఇవ్వరు. దాన్ని మీరు ఎందుకు స్పోర్టివ్గా తీసుకోలేదు? ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం పర్లేదులే పార్టీకి పనిచేద్దాం అని ఎందుకు అనుకోలేదు?
నాకు ఉండి ప్రజలతో బాండింగ్ ఉంది. అదేవిధంగా పార్టీతో కూడా మేము ఒక ఫ్యామిలీ కింద ఉండేవాళ్ళం. ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ కూడా మాట్లాడుకోవటం చేసుకోవటం. ఉండి అనేది ఒక ఫ్యామిలీ కింద మనం ఉన్నాం. అప్పుడు 2004లో అబ్బాయి గారికి సపోర్ట్ చేశాను. తర్వాత ఆయన నన్ను వారసుడి కింద ఉండమని చెప్పారు. ఈ వారసత్వపు రాజకీయాలు పక్కన పెట్టి నేను సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళాలనే భావనతోటి స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి 2005లో సేవా కార్యక్రమాలు పేదలకి వైద్యం అందించాను. వేలాది మందికి ఆపరేషన్ చేయించాను. వందల మందికి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తాం. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లేదు. ఆ టైంలో మనం ప్రజలతోటి మమ్మీకి సేవ చేసుకుంటూ వెళ్ళాం. అదే సేవని పార్టీకి అన్వయించి ఒక కుటుంబం లాగా ఉన్నాం. అదే కుటుంబం ఆల్మోస్ట్ అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ. నా టైంలో మీరు గమనించుకుంటే మా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా స్వచ్ఛంద సేవా సంస్థ ట్రస్ట్ మొదలెట్టాక ఎవరు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎవరు కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు. అట్లాగే నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండగా అధికార పార్టీ ఉంది కదా అని ఎవరు కూడా ఒక కార్యకర్త కూడా ఆ పార్టీలోకి వెళ్ళలేదు. పైగా నేను నోటీస్ చేసింది అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఉండికి ఏమైనా కావాలంటే అందరూ చేసేవారు కదా. ఆ అంటే పార్టీలకు అతీతంగా ఉండి నియోజకవర్గానికి మీరు ఏమైనా అడిగితే అంటే నేను అవి జరిగేవి. ఏదన్నా ఉంటే నాకు వ్యక్తిగతంగా నేనేమీ అడుగును. కాన్స్టిట్యున్సీకి ప్రజలకి అవసరమైన అడుగుతాను కాబట్టి అడిగేది కూడా నేను రియలిస్టిక్గా మాకు ఈ అలికేషన్ చేయాలి బాండింగ్లోని అడిగేవాడిని. దాని మీద అధికారులు కూడా సపోర్ట్ చేసేవారు. అసెంబ్లీలో సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉన్నా కానీ స్పీకర్లో నన్ను పర్సనల్గా పిలిచి మీరు ఇలా పాయింట్ మాట్లాడకండి, మీరు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేవారు. నాకు అపోజిషన్ కొలీగ్స్ కూడా వచ్చి మీరు ఏంటంటే మమ్మల్ని ఎవరిని కామెంట్ చేయరు, ఎవరిని తిట్టరు, అలా ఉంటారంటే మనం ఎవరికాళ్ళు మనం పనిచేయడానికి వచ్చాము. ఆ పరిస్థితిని బట్టి మనం నడుచుకుంటాము. పార్టీని కూడా తిట్టే పని ఉంది. పార్టీలో ఏ పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికి వస్తే వాళ్ళు ఒక విధానాన్ని ఎన్నుకుంటారు. ఆ విధానాన్ని తప్పుపట్టే స్థాయి మనకు కాదు అన్న దూరంలో నేను ఉంటాను. కుటుంబం కింద ఉన్నాము, మనని కనీసం సంప్రదించలేదు, మనం పట్టించుకోలేదు అనేది నాకు చాలా బాధ కలిగింది. పార్టీకే ఒక అంతలా కష్టపడ్డాము, అంతలా పనిచేసాము, ఈ పరిస్థితి మనకు రావటం ఏంటి అని చెప్పి బాధపడ్డాను. మేబీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందేమో, పర్లేదులే ఈసారి కొంచెం తగ్గుదాము అని ఎందుకు అనుకోలేదు మీరు? నాకు ప్రజలతోటి బాండింగ్ ఉంది. ఆ రోజు అనుకోకుండా నేను 2019లో 30% క్యాంపెయిన్ చేసుకున్నాను. ఎంపీ కింద వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే లాస్ట్ మినిట్ వెళ్ళాను. అసలు టైం దొరకలేదు ప్రచారం. వైఎస్ఆర్కి వెళ్ళిపోవటం, మా క్యాండిడేట్స్ ఎవరు లేకపోవటం, నన్ను బాబు గారు నేనే గెలుస్తాననే భావంతో నన్ను తీసుకోవటం. తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా నేను ఈ 2 years నుంచి కూడా ప్రజలతోటి ఉన్నాను. ఎంత ఉన్నా నాకు నార్మల్గా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం, ఎలా చేసేవాళ్ళం, ఏ సమస్య వచ్చినా స్పందించేవాళ్ళం, టక్మన్ ఏదన్నా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఆ సమస్యని రిజాల్వ్ చేసేవాళ్ళం. ఈ పరిస్థితి ఎలా వచ్చిందని 2 years నుంచి కూడా నేను ఆ సిట్టింగ్ ప్రవర్తన కూడా నేను అంత సాటిస్ఫాక్షన్గా లేను. లోపల నాకు అగ్నిగోళం కిందే ఉంది. మొత్తం ఎలాగైనా మనం ఉండి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఉన్నాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం ఉండి ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దాం అని డిసైడ్ అయ్యి ఒకసారి పార్టీ ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. నేను కూడా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చాక కాన్స్టిట్యున్సీ ఎంతో కూడా తిరిగినప్పుడు ఎవరు కూడా నువ్వు ఇండిపెండెంట్ కింద ఎందుకు పోటీ చేస్తున్నావు ఎవరో క్వశ్చన్ చేయలేను. నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, మేము అందరం మీ వెనకాల ఉంటామని చెప్పి అందరూ ముందుకు వచ్చారు. ఆ కాన్ఫిడెంట్ తోటి నేను. సో ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎట్లుందండి ఉండిలో? మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్నది రఘురామకృష్ణరాజు. ఆయన ఒక వెరీ బిగ్ ఫిగర్. ఆయన ఒక అంటే చాలా ఆర్థికంగా కూడా బలంగా ఉన్న ఒక వ్యక్తి. బరిలో ఉండి ఇంకా పోటీ గెలవడానికి ఏ స్థాయి కన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి ఒక రఘురామకృష్ణరాజు గారిని ఎదుర్కోగలరా మీరు? ఆయన ఆర్థికంగా బలవంతుడు, మనకి ఈయన వ్యక్తిగతంగా బాగా స్థితిమంతుడు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అవన్నీ నేనేమి నాకు ఉండి ప్రజలు నియోజకవర్గం తర్వాత తప్ప నేను పరిగణలోకి తీసుకోను. నాకు నార్మల్గా ఉండి ప్రజల మద్దతు ఉంది. ఆ మద్దతు ముందు
వాళ్ళ పల్లవాళ్ళు ఆర్థికంగా బలవంతులు, దీనివల్ల మనం ఎలాగాని నేనేమి ఈరోజు ఆలోచించుకోలేదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, ప్రజల అభిమానంతో మనం గెలుద్దామని కాన్ఫిడెంట్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను. అయితే ఎప్పుడైతే ఈ టికెట్ అనౌన్స్ చేశారో ఆ తర్వాత అందరూ మిమ్మల్ని సపోర్ట్ కోసం అడిగారంట. అంటే రఘురామ కృష్ణరాజు గారు అవ్వచ్చు, మంతెన రామరాజు గారు అవ్వచ్చు, టీడీపీలోని శ్రేణులు కూడా మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయొద్దు, టీడీపీకి సపోర్ట్ చేయండి, మీరు అన్ని రకాలుగా చేస్తే తర్వాత మేము చూసుకుంటాం మిమ్మల్ని అని అన్నారంట. ఇది నిజమేనా? అది రాంబాబుని అనౌన్స్ చేసి ముందు నన్ను మాట్లాడాలి, ఎవరు మాట్లాడలేదు. అనౌన్స్ చేశాక కూడా సరైన పర్సన్ ఎవరు కూడా నాతో మాట్లాడలేదు. ఏదో అడిగామని అనిపించుకోవడానికి ఎవరో ఒక రోజు నాగబాబు అబ్జర్వర్ వచ్చారు, ఆయన వచ్చేదో మాట్లాడారు. ఎవరు కూడా నన్ను ఏమీ సంప్రదించలేదు, ఎవరు మాట్లాడలేదు. జోన్ 2 ఆయన కూడా టికెట్ ఇచ్చే ముందు కూడా నాకు ఒక రోజు ఫోన్ గంట ముందు అనౌన్స్మెంట్ చేసి 4 గంటల ముందు ఫోన్ చేశారు, శివ గారు మీతో మాట్లాడాలని. ఆయన కూడా మాట్లాడలేదు. తర్వాత 4 రోజులు పోయి ఫోన్ చేశారు, ఏమంటే ఆ రోజు మాట్లాడుతా అన్నారు, ఎందుకు మాట్లాడలేదంటే మర్చిపోయాను అన్నారు. అంటే మన మీద పార్టీకి అంతలా ఉంది, అది కూడా నాకు బాధించింది. మనం చెప్పుకోవటంలో ఇంకా నేను ఎవరిని ఏమి బాధగా ఉండొచ్చు, బట్ కోపంగా లేదండి చంద్రబాబు మీద కానీ, టీడీపీ మీద కానీ, టీడీపీ శ్రేణుల మీద కానీ? నిజంగా కోపంగా లేదు. నేను ఎవరి మీద కోపం తెచ్చుకోను, ఏదైనా అంటే బాధపడతాను, ఆ బాధని లోపల దిగమింగుకుంటాను. సరే పయ్యోడు ఉన్నాడని నేను చూసుకుంటాడులే అని కర్మ సిద్ధాంతాన్ని పాటించాను. వైసీపీ మీకు 20 కోట్లు ఇచ్చిందని, ఆ 20 కోట్లు తీసుకొని మీరు వైసీపీకి ఫేవర్గా ఉండాలని, రేపొద్దున మీరు గెలిచినా కూడా వైసీపీలోకి వెళ్తారని ఇలాంటి కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? మీకు తెలుసు, నా నన్నాలో నేను పార్టీ కమిట్ అయినప్పుడు ఆ కమిట్మెంట్ తోటే ఉన్నాను తప్ప నేను ఎప్పుడు అవకాశవాదంతో ముందుకెళ్ళలేదు, అదే పక్క సూపులు చూడలేదు. ఇక్కడ నేను 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి కష్టపడి ఖర్చు పెట్టుకుంటూనే ముందుకు వెళ్ళాం. 3 లోకల్ ఎలక్షన్ చేస్తాం, 3 ఏమో లోకల్ బాడీ ఎలక్షన్, 3 ఏమో మెయిన్ ఎలక్షన్లో చేసుకున్నాం. ఆ రోజు కూడా మేము ఎవరిని సందాలు అడగలేదు, ఎవరిని ఆశించలేదు. మా కుటుంబం సహకారంతో నేను ఎలక్షన్ చేసుకున్నాం. నేను కూడా వ్యాపార వ్యవహారాలు కూడా ఏమి చేయలేదు. ఇప్పుడు కూడా నేను మా కుటుంబ సహకారంతో నేను ఎదురుకి వెళ్తున్నాను. అంటే వైసీపీ సపోర్ట్ మీకు లేదంటారు? సపోర్ట్ ఏ కోచాను నాకు ఉండదు. ఆర్థికంగా నేను అసలు చేసేసే వ్యక్తిని కాదు. ఆ పార్టీ మద్దతు తీసుకుని ఆ పార్టీకి అమ్ముడిపోయే వ్యక్తిని సచ్చినటువంటి పనులు జరగదు. రేపొద్దున నిజంగా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారనుకున్నాం, మళ్ళీ వైసీపీ టీడీపీ కానీ లేదా వైసీపీ కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వెళ్తారా మళ్ళీ ఆ పార్టీలోకి? ఎందుకంటే టీడీపీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది, కానీ అదే పార్టీ మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వెళ్తారా? ఆహ్వానించకుండా వైసీపీ ఆహ్వానిస్తే వెళ్తారా? అంటే ఒక పార్టీ అండా దండ మీకు అవసరం అనుకుంటారా, లేకపోతే ఇలాగే ఇండిపెండెంట్ గానే ఉంటారా? ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్లాన్? అమ్మ, ఫస్ట్ నాకు టార్గెట్, నేను ఖచ్చితంగా నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. ప్రాణం పోయినా అమ్ముడు పోను, నేను అవసరం కూడా లేదు. ఏది లేకపోతే కలిగి గంజి తాగి బతుకుతాను తప్ప అమ్ముడు పోయి వ్యక్తులం కాదు, అమ్ముడు పోము, జరగదు అది. నేను ఏదో అమ్ముడిపోయానని చెప్పి మాటలు అవి సత్యదూరం, అసత్యాలు, దుర్మార్గపు చర్యలు అయ్యి. నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు. ఇంకోటి, నేను ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఉండిలో గెలవాలి, గెలిచి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి నేను వచ్చే గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ పరిస్థితులు ఏంటో అని ఎప్పుడు నేను మాట్లాడలేను. అప్పుడు పరిస్థితిని బట్టి నాకు ఉండి ప్రజల ఇంట్రెస్ట్ తప్ప నాకు వ్యక్తిగత ఇంట్రెస్ట్లు, వేరే ఇంట్రెస్ట్లు ఏమీ లేవు. సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీరు ప్రజల దగ్గరికి ఏ నినాదంతో వెళ్తున్నారు, ఏమని చెప్తున్నారు వాళ్ళకి? నేను మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పనిచేశానండి. ఆ రోజు ఓపెన్ స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద 100% ఓపెన్ డిఫికేషన్ జరగకూడదనే ఉద్దేశంతో ల్యాబొరేటరీస్ మంజూరు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబొరేటరీని 4x4 అని సైజు 12,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని మనం ఏం చేసామంటే, నేను చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మాట్లాడి, మాకు టీడీఎల్పీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేశారు, ల్యాబొరేటరీస్ వచ్చింది స్కీమ్ అందరూ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆ మీటింగ్లో, బాబు గారు మనకి 4x4 కాదు, దాన్ని మనం 4x6 చేద్దాం, 4x6 చేస్తే అటాచ్డ్ బాత్ కూడా వస్తుంది అని నేను సజెషన్ చేశాను. మనకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అన్నారు. బడ్జెట్ ఎక్కువైనా మనకి మహిళా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి చేద్దామండి అని అన్నారు. సరే అని వెంటనే
యాక్సెప్ట్ చేసి అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి 3,000 మంజూరు చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే ఓన్లీ మన రాష్ట్రంలోనే 4/6 జరిగింది. అది మనం మహిళల్ని ఆత్మాభిమానం దృష్టిలో పెట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిని అడగటం, ఆయన ఏమో సీఎంగా శాంక్షన్ చేయడం జరిగింది. మా ఉండి కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి మాకు డెల్టా ఏరియా లూజ్ సాయిల్ ఉంటుంది. దానికి మాకు 15,000 కూడా సరిపోదు. సరిపోని చోట నేను విలేజ్లో ఎంతమంది ఇంకా షార్టేజ్ ఉందని లెక్కేస్తే దగ్గర దగ్గర 20,000 షార్టేజ్. 80,000 హౌస్ హోల్డ్స్లో 20,000కి టాయిలెట్లు లేవు. ఆ టైంలో మనం ఏం చేసామంటే మ్యాసివ్గా విలేజ్లో మా ఎల్డర్స్ డోనర్స్ సపోర్ట్ తీసుకున్నాను కొంత. డోనర్స్ లేని చోట నేను వ్యక్తిగతంగా కంట్రిబ్యూట్ చేసి 6 మంత్స్లోనే 20,000 మరుగుదొడ్లు నిర్మాణం చేశాను. ఇప్పుడు నేను గ్రామాలు తిరిగినప్పుడు ఆ మరుగుదొడ్లు బస్సెస్ వస్తే కొన్ని చోట్ల డోర్లు ఇరిగిపోయి ఉంటున్నాయి. అట్లా నేను కొంతమంది ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులు పెరాలసిస్ పేషెంట్లు ఉంటున్నారు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఖచ్చితంగా ఫస్ట్ టేకప్ చేసేది ఆ బాత్రూమ్లు అన్నింటినీ కూడా రెనోవేట్ చేస్తాను. వాటిని యూరోపియన్ కమోడ్ పెట్టించి ఫ్లష్ అది పెట్టించి దాన్ని చేయించాలనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ మనం బోర్డు ఆక్వాకల్చర్ ద్వారా చేసాం. ఆక్వాకల్చర్ ఈరోజు కష్టాల్లో నష్టాల్లో ఉంది. మార్కెటింగ్లో వాళ్ళకి మద్దతు ధర రావట్లేదు. మద్దతు ధర రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని ఐడెంటిఫై చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్, అట్లాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనం డిస్కస్ చేసి ఫార్మర్కి మద్దతు ధర వచ్చేటట్టు చేయాలి. అట్లాగే డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఆ డిసీజ్ వాటర్ వల్ల ఎక్కువ వస్తాయి. రైతులందరూ కూడా ఒక కోఆపరేటివ్ టీం కింద ఉన్నప్పుడు ఆ డిసీజెస్ని సాల్వ్ చేయగలుగుతాం. అట్లాగే సీడ్ క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీ లేనప్పుడు గవర్నమెంట్ మానిటరింగ్ ఉండాలి. అట్లాగే యాసిడిస్ ప్రికాషన్స్, దాంతోపాటు గ్రేడ్ అవ్వటానికి కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అని తీసుకురావాలి, కొత్త ఉత్పత్తులను తీసుకురావాలి. అలాగే ఫీడ్ రేట్ కూడా బాగా పెరిగిపోయి మద్దతు లేదు, దాంతో వైబుల్ అవ్వట్లేదు. ఆ ఫీడ్ రేట్లకి ఆ ఫీడ్కి ఆల్టర్నేట్ చూడటమా, లేదంటే ఆల్టర్నేటివ్ ఫీడ్ ఎలా తగ్గించాలనేది కూడా చేసి ఆ సెక్టార్ని కాపాడాలి. ఆ విధంగా డ్రింకింగ్ వాటర్ అంటే ఇవన్నీ మీ ప్రయారిటీస్ ముందు మైండ్లో ఉన్నాయి. నేను వచ్చాక చేయాల్సిన పనులు అదే నా బాండింగ్. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. నా టైంలో నేను డోనర్ సపోర్ట్ తోటి మా 70 గ్రామాల్లోని 96 ప్లాంట్లు పెట్టించాను. ఇప్పుడు ఎక్కడ తిరిగి చూసినా మొత్తం మీద 4-5 పని చేస్తున్నాయి, మిగిలిన మూతడిపోయి. ఇప్పుడు నేను ఓపెన్ చేయించాలి. అట్లాగే మాదంతా కూడా ఆక్వాకల్చర్ వల్ల వాటర్ మొత్తం డ్రైన్ ఇరిగేషన్ అంతా మెర్జ్ అయిపోయి మాకు క్వాలిటీ వాటర్ రావట్లేదు. మాకు కూడా డెల్టా వల్ల శాండ్ వేస్ట్ ఫిల్టర్ సరిగ్గా అవ్వదు. అప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మనం ఆలం ట్రీట్మెంట్లు తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ అన్నీ చేయాలి. ప్రతి ఇంటికి కూడా కుళాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చి ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేయాలి. అలాగే గతంలో ఏమేమి పెండింగ్ ఉంది విలేజ్లో, లాస్ట్ టైం మన జీడిపిలో మనం ఉండి స్టేట్లోనే 2nd ప్లేస్కి తీసుకొచ్చాం. ఆక్వాకల్చర్ ప్రమోట్ చేయడం ద్వారా స్థూల ఉత్పత్తి పెరిగింది. దాంట్లో కొంతమంది వర్గాలకే అది ఉంది. దీన్ని మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం ద్వారా బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ పెంచాలనే ప్రయత్నం చేయడానికి మా ప్రాంత ప్రజలందరూ కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తిత్వం ఉన్న ప్రజలు కాబట్టి అందరికీ కూడా పని కల్పించాలి. పని కల్పించి వాళ్ళు చేసిన ప్రోడక్ట్కి మనం మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను అప్పుడు ప్రతి విలేజ్లోని కూడా గ్రామ సమైక్య భవనానికి శ్రీకారం చుట్టాను. దాంతో మనం అక్కడ మార్కెటింగ్ నెట్వర్క్ కనెక్టివిటీ కాన్స్టిట్యున్సీ ఒక యూనిట్ కింద తీసుకుని వచ్చిన ప్రోడక్ట్ అంతా మనం ఒక చోట గ్యాదర్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయాలని ప్లాన్ చేసిన విధంగా ప్లాన్స్ ఉన్నాయి. ప్రజల నుండి రెస్పాన్స్ ఎట్లుంది? అంటే క్యాంపెయిన్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక శివగారు లాగే చూస్తున్నారా? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా చూస్తున్నారా? లేకపోతే అంటే వేరే పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ, ఈయన చెప్పినా ఈయన చేయగలుగుతారా, ఈయనకు ఒక పార్టీ అండదండ లేదు కదా, ఎలా చేస్తారు అన్న ఒక అనుమానంతో చూస్తున్నారు? నాకు ప్రజలకి నేను చెప్పక్కర్లేదండి, ప్రజలకి నమ్మకం ఉంది. నేను 10 ఏళ్ళు పనిచేసింది, 5 ఏళ్ళు ట్రస్ట్ ద్వారా 15 ఏళ్ళు పనిచేసిన విధానం ప్రజలకి వాళ్ళే అన్నీ గమనించుకుని వాళ్ళే బేరీ చేసుకుంటున్నారు. శివగారు అయితే మనకి
అందుబాటులో ఉంటారు. పిలిస్తే పలుకుతారు. చిన్నపిల్లవాడు కానించి ఎవరు పిలిచినా పలుకుతాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి మన ముందు వాళ్తాడు. ఏ సమస్య ఉన్నా సమస్యకి ఓకే. పరిష్కారం చూపుతాడు. అందరికీ అందుబాటులో ఉంటాడు. సామాన్యుడు కూడా పిలిస్తే పలుకుతాడని భావన ప్రజల్లో ఉంది. ప్రజలు డిసైడ్ అండి చేసుకోవాలి. కానీ యాంటీ వైసీపీ ఓట్లు ఎవరికి పడతాయండి? టీడీపీకి పడతాయా, మీకు పడతాయి? అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, యాంటీ వైసీపీ ఓట్లు ఎలా ఉంటాయి. వాళ్ళు మామూలుగా లాస్ట్ టైం వైసీపీకి వేశారు. వైసీపీ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు వేరే పార్టీకి వాళ్ళు వెళ్ళటం సహజం. కానీ ఇక్కడ శివ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి పడతాయా, మీకు పడతాయా అన్నది నాకు ఖచ్చితంగా నాకే పడతాయండి. అదే ప్రజలందరూ కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అట్లాగే కులాలు పరిస్థితికి వచ్చేటప్పటికి నేను ఈ కులాన్ని కూడా కొమ్ము కాయలేదు. అందరికీ కులాన్ని కులం కింద చూడలేదు, ఒక వ్యవస్థ కిందే చూశాను. అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచన తప్ప పెద్ద కులం చిన్న కులం ఆ కులానికి మద్దతు ఇవ్వాలి కుల వ్యవస్థకి మీద నేను అంత మక్కువ చూపించలేదు. దాని మీద అలా ఆలోచన లేదు. దాని మీద ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఉంది. శివ అంటే అందరివాడని నమ్మకం ఉంది. శివగారు మీకు సింహం గుర్తుని అలాట్ చేశారు, కానీ దీని వెనక ఒక పెద్ద కాన్స్పిరెన్సీ కూడా జరిగిందని విన్నాను. అంటే సింహం గుర్తు అలాట్ చేసిన తర్వాత ఇంకో ఎంతో మంది మీ పేరు మీద ఇండిపెండెంట్ గా పోటీ చేశారంట, చాలా మందికి సింహం గుర్తే అలాట్ అయిందంట. ఇదంతా నిజమండి? ఏం జరిగింది యాక్చువల్ గా? ప్రయత్నాలు జరిగినాయండి, కానీ మనం కూడా ప్రజల మద్దతు ఉంది. అలాగే మనకి భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పింది జరిగాయా ఇవన్నీ? ఏం జరిగింది చెప్పండి. నా పేరు గల నామినేషన్లు ఎక్కువ వేయించారు, ఆ ప్రయత్నాలు జరిగినాయి. అట్లాగే మీ ఇంటి పేరుతో కూడా సిమిలర్ గా ఉన్న పేర్లు కలవపూడి లాగా, కలవపూడి, కలగంపూడి. కలవపూడి అంటే కలవపూడి శివ అంటారు, దాన్ని కలగంపూడి శివ, కోలమూరు శివ, కోరుకోలు శివ, కోడవిల్ శివ అలా. అది అట్లాగే పార్లమెంట్లో కూడా ఇండిపెండెంట్లు వేశారు. ఆ ఇండిపెండెంట్లకి మన సింబల్ ఇచ్చారు. యాక్చువల్గా మన సింబల్, పార్టీ సింబల్ వేరే వాళ్ళకి అలిగేషన్ చేయడానికి లేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని విన్నాను. మరి ఇండిపెండెంట్ అభ్యర్థి ఏంటి? మీరు పార్టీ నుంచి పోటీ చేస్తున్నారా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? స్వతంత్రంగానే పోటీ చేస్తున్నాను. పార్టీని నేను వాళ్ళ మద్దతు మీకుందా? సంప్రదించాను. నేను ఆ పార్టీని సంప్రదించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి మీరు మా పార్టీ సింబల్, మా పార్టీని వాడుకోండి, మీరు స్వతంత్రంగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకుని ఆ మాట ప్రకారం నేను ముందుకెళ్ళి. సో ఆ పార్టీ సింబల్ సింహం, అందుకనే మీకు ఆ పార్టీ సింబల్ వచ్చింది. సో ఇంకా ఇండిపెండెంట్లకు ఎవరు పోటీ చేస్తున్నా వేరే వాళ్ళకి ఈ సింహం గుర్తు ఇవ్వడానికి లేదు. వాళ్ళు కూడా నాకు నా వ్యక్తిత్వాన్ని గౌరవించి వాళ్ళు నాకు మద్దతు ఇచ్చి ఆ సింబల్ నాకు ఇచ్చారు. ఇచ్చి యాక్చువల్గా పార్లమెంట్లో ఒక ఆయనకి బీఫామ్ ఇచ్చారు. ఆయనతోటి నామినేషన్ వేయించాలి. వాళ్ళు ఏంటంటే మళ్ళీ నేను రిక్వెస్ట్ చేశాను, మీరు మీ పార్టీ నుంచి చేస్తే 2 సింహాలు ఉంటాయి, పబ్లిక్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, దయవుంచి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నన్ను రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఆ పార్లమెంటు అభ్యర్థి ఎవరు హరినాథరాజు అని ఎదురుకు వచ్చారు. దాని బీఫామ్ కూడా తెచ్చుకున్నారు ఎంపీ. నా మాటను గౌరవించి నాకు మద్దతు ఇవ్వడానికి పార్లమెంట్కి వేయలేదు నామినేషన్. మాకు దురదృష్టం ఏమైందంటే మొత్తం మీద ఎవరు మ్యానిపులేట్ చేశారు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మా సింబల్ ఎలకేషన్ అయిపోయింది. చేసి ఆల్రెడీ మా కమ్యూనికేషన్ మీడియాలో అన్నీ వచ్చేసింది. మనం వెళ్ళి అడిగితే ప్రాసెస్ జరిగిపోయిందని అన్నారు. మనం అప్పుడు ఈ బయలా ఇవన్నీ కూడా చూపించి మీరు చేసింది తప్పు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. ఆ తప్పుని వాళ్ళు కరెక్ట్ చేసుకొని మళ్ళీ అతనికి వేరే సింబల్ ఎలకేషన్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. సో ఇప్పుడు కలవపూడి శివ గారు సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని ప్రజలకు తెలుసా? ఎంతవరకు ప్రజలకి ఐడియా ఉంది? ప్రజలు ఇక్కడ లోకల్ ప్రజలకి సింహం గుర్తు అన్నది ఐడియా ఉందా? ఇప్పుడు మామూలుగా మనకి పెన్ను, పెన్సిల్, రింగు, గడియారం ఇటువంటి సింబల్లో ప్రజల్లోకి ఎక్కువ డిస్కషన్లోకి వెళ్ళవు. అదేంటంటే మనం స్లోగా సింబల్ని మెన్ టు మెన్ పుష్ చేయాలి. అదృష్టం కొద్దీ సింహం అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సింహం అనేది స్పీడ్గా ప్రజల్లోకి స్ప్రెడ్ అవుతుంది. నా గెస్సింగ్లో ఈ 2 డేస్లోనే
ఆల్మోస్ట్ 75%కి రీచ్ అయింది. రీచ్ అయిందా? వచ్చే 3-4 డేస్లో 100%కి రీచ్ అవుతుంది. మేము కూడా దానికి ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం డోర్ టు డోర్ మనం చెప్పకుండానే ఫస్ట్ డేనే 75% రీచ్ అయిపోయింది. శివగారు, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మీద ఒక వీడియో చూశాను నేను, ఒక రీల్. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివకి 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. సినిమాటిక్ లెవెల్లో మీరు చేశారు. అంటే ఏమైపోతుంది ఇక్కడ ఉండి, ఏమైపోతుంది అంటే ఒక సింహం వస్తుంది, దూసుకెళ్తుంది, గర్జిస్తుంది అని ఒక సినిమాటిక్ లెవెల్లో ఒక వీడియో చేశారు మీ వాళ్ళు. నేను మా వాళ్ళు సింబల్ని ప్రమోట్ చేయడానికి చేసి ఉండొచ్చు తప్ప మనమేమో సింహం రేంజ్లో ఉండేవాళ్ళు ఏమీ కాదండి. మనం ఏదంటే సాధుజీవులు, ఏదో గోమాత ఉండే రేంజ్లో ఉండేవాళ్ళం. మనం సింబల్ వచ్చింది కాబట్టి సింబల్ని ప్రమోట్ చేయడానికి. అందుకని మీ వాళ్ళు, మీ సపోర్టర్స్ మీకోసం ఆ వీడియో చేశారు. సరే సార్, ఇప్పుడు చెప్పండి, ఈ ఎన్నికలు యాక్చువల్గా కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు వైసీపీకి అగేన్స్ట్గా. ఇప్పుడున్న ఎలక్షన్స్లో మొత్తం స్టేట్ వైడ్ చూసుకున్నా ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉందా? కూటమికి ఫేవర్గా ఉందా? స్టేట్ వైడ్ చెప్పండి, స్టేట్ వైడ్ ఎలా ఉంది చెప్పండి ఆంధ్రప్రదేశ్లో. నేను అసలు స్టేట్ వైడ్ అసలు దృష్టి పెట్టలేదమ్మా. నాకు ఏ రోజైతే సీట్ రాలేదో ఆ రోజుతోటి నేను బాబుతోటి ఉన్నాను. నేను ఉండికి ఆ ప్రజలకి మీకు చెప్పాను కదా, మంచినీటి సమస్యలు సాల్వ్ చేయాలి, రైతుల్ని, ఆక్వా రైతుల్ని చేయాలి. మనం గతంలో చాలా చేస్తున్నాం, మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఉండి నియోజకవర్గాన్ని మనం ఏ విధంగా విజన్ తోటి వెళ్ళామో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది ఉండికి బాగా ఇవ్వాలని ఇంటెన్షన్ తోటి ఉండిలోకి వెళ్ళాలి, ఉండిలో ఎలా పోటీ. సరే సార్, మీరు ఉండికి ఫోకస్డ్ గా ఉన్నారు, కరెక్టే. బట్ స్టేట్ రాజకీయాలు కూడా మీకు పట్టింపు ఉంటుంది కదా, తెలుసుకోవాలి. ఉంటుంది కానీ నాకైతే నేను మార్నింగ్ క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నా, నైట్ వస్తున్నా. మొన్నటి వరకు అయితే నైట్ కూడా విలేజ్లోనే పని నిద్ర చేశాను. నేను అసలు ఏమీ పేపర్ చూడలేదు, టీవీ చూడలేదు. నాకు ఉండిలో ఎవరిని కలవాలి, ఎవరిని అప్పీల్ చేయాలి, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి చేస్తే తప్ప స్టేట్ పాలిటిక్స్ మీద అసలు లేదు. ఎక్కడో ఎందుకు నేను భీమవరంలో ఉంటున్నాను, భీమవరం ఏం జరుగుతుంది కూడా నేను గమనించుకోవట్లేదు. ఎవరి వాళ్ళు మేము గెలిచేస్తామని భావనతో ప్రచారం చేసుకుంటున్నారు. నేను కూడా ఇండిపెండెంట్ గెలవాలనే ఆ భావనతో ప్రచారంలోకి ముందుకు వెళ్తున్నాను. నాకేంటంటే టీడీపీ, నాకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది 2 పార్టీలు ఇక్కడ, టీడీపీ, వైసీపీ. అలాగే కొంతమంది న్యూట్రల్ ఓటింగ్ ఉంటుంది. నాకు న్యూట్రల్ ఓటింగ్ మద్దతు మ్యాక్సిమం నేను కూడగట్టుకున్నాను. అట్లాగే టీడీపీ నుంచి కూడా నేను 20 సంవత్సరాలు బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా సింపథెటికల్గా కానీ బాండింగ్ తోటి కానీ పార్టీ అయినా కానీ నాకు సపోర్ట్ చేయడానికి మ్యాక్సిమం వస్తారు. అట్లాగే వైసీపీ ఉంది. వైసీపీ నుంచి నాకు వచ్చేది యాంటీ ఓటింగ్ వస్తుంది. మన గవర్నమెంట్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళి ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ అక్కడ లేకపోయేటప్పటికీ వాళ్ళు వెనక్కి వచ్చే ఆలోచనలో ఉంటారు. వెనక్కి వచ్చే ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఆ యాంటీ ఓటింగ్ నాకు వచ్చే అవకాశం ఉంది. న్యూట్రల్ ఓటింగ్, టీడీపీ ఓటింగ్, యాంటీ ఓటింగ్, ఈ 3 ఓటింగ్ తోటి నేను ముందుకెళ్ళాను. మీరు యాక్చువల్గా బాగా బాధపడింది ఏ అంశం మీద? అంటే టికెట్ ఇవ్వకపోవటం అన్న అంశం మీద, లేకపోతే టికెట్ ఇవ్వకుండా ముందు మంతెన రామరాజు గారిని నిలబెట్టడం అన్న అంశం మీద, లేకపోతే ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చారన్న అంశం మీద, ఏది మిమ్మల్ని బాగా బాధ పెట్టింది? ఏ ఫ్యాక్ట్? నన్ను సంప్రదించలేదనే విషయం నన్ను ఎక్కువ బాధ పెట్టింది. నన్ను ఎవరు కూడా మాట్లాడలేదు, 20 ఏళ్ళు కష్టపడి పనిచేస్తాం, మనల్ని ఏదో పక్కన పడేశారు అనేది ఎక్కువ బాధ. రాంబాబు మనని
ఇగ్నోర్ చేశాడు, డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు, అవమానపరిచాడు అనేది అదొక బాధ. త్రిపులార్ విషయంలో నేను ఎంతసేపు ఆయన ఎంపీ కింద ఉండాలని నేను భావించాను. ఆయన ఎమ్మెల్యే కింద తీసుకొచ్చి పెట్టడం అనేది అధిష్టానం పొరపాటు, అది నా పొరపాటు కాదు. ఇదంతా లోపాయకారంగా జరుగుతుంటే మీకు తెలవకపోవటం ఏంటండి? ఏముంది, నాకు నార్మల్గా నాకు ఎక్కడ వెళ్ళి అపాయింట్మెంట్ కూడా ఎక్కడ ఇచ్చారు, ఇవ్వలేదు కదా మాట్లాడతాను. మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చండి, బట్ మీకు తెలిసిన వాళ్ళు పార్టీలో ఉంటారు, మీకు ఆ మాత్రం కూడా అంటే వాళ్ళు చేరదయ్యారా వార్త? త్రిపులార్ ఎంపీ కింద ఉంటారని మనం భావించాం. ఆయన ఎమ్మెల్యేకి పంపటం అనేది ఎంపీ కింద అకామిడేట్ చేసి ఉండాలి. అది అధిష్టానం ఖచ్చితంగా పొరపాటు చేసింది. అది నా విషయంలో ఎలా పొరపాటు చేసిందో ఆయన విషయంలో కూడా పెద్ద పొరపాటు చేసింది. ఫస్ట్ ఆయన్ని అకామిడేట్ చేశాకే పొత్తుగాని ఏదైనా మాట్లాడుకుని ఉండాల్సింది. అలా చేయటం అనేసి ఇప్పుడు ఫైనల్గా ఢిల్లీలో ఉండి ఆయన్ని ఇట్లాగే హైదరాబాద్లో చూసుకోవాల్సిన ఆయన్ని, ఢిల్లీ రాజకీయాలు చూసుకోవాల్సిన ఆయన వ్యక్తిని పట్టుకొచ్చి గల్లీలో పట్టుకొచ్చి పడేశారు. అది కరెక్ట్ కాదు. ఇది ఏమైనా స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా? ఆ స్ట్రాటజీల గురించి నాకు అంత బాగా తెలియదు, కానీ నన్ను ఎలిమినేట్ చేయడానికి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం అనేది కాదు. ఆయన్ని ఖచ్చితంగా ఎంపీ కింద చేసి ఉండాల్సింది, చేయకుండా అధిష్టానం అయితే ఖచ్చితంగా పొరపాటు చేసింది. కొన్ని తర్వాత అయినా కూడా రఘురామకృష్ణ రాజు గారితో మీకున్న బాండింగ్, అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ విధంగా అయినా కనీసం ఆయన మిమ్మల్ని అడిగారా నాకు సపోర్ట్ చేయండి? రఘురామకృష్ణరాజు గారిని ఎంపీ కింద ఇవ్వలేకపోతున్నాం, ఎమ్మెల్యే కింద ఇస్తున్నాం అనే విషయాన్ని నాకు అధిష్టానం కమ్యూనికేట్ చేయాలి, చేయలేదు. ఈ త్రిపులార్ వీళ్ళు కూడా వెళ్ళి బీఫామ్ తెచ్చేసుకున్నారు తప్ప, తెచ్చుకున్నాక నన్ను సంప్రదించారు తప్ప ముందు సంప్రదించలేదు. నన్ను నువ్వు రావాలి, నువ్వు వస్తేనే నేను ఇక్కడ ఉంటాను, నీ సపోర్ట్ కావాలని ఎవరు అడగల. వాళ్ళు మన ఏంటంటే మనం ఏదో తిరుగుతున్నాడే చేస్తున్నాడులే అన్నట్టు మనని పట్టించుకున్నట్టు లేదు. తర్వాత అడిగారు, తర్వాత అడిగి నేను ఆల్రెడీ ప్రజలకి ముందే ఆయనతో చెప్పి వెళ్ళాను, నేను ఇండిపెండెంట్ కింద వెళ్తున్నాను చెప్పాను, ఆయనతోటి కమ్యూనికేషన్లోనే ఉన్నాను. నేను ఆయన నామినేషన్ అయినంత వరకు కూడా నేను ఆయనతో కమ్యూనికేషన్లోనే ఉన్నాను. ఆయన నామినేషన్ వేసాక నేను ఆల్రెడీ మనం నామినేషన్ వేస్తున్నాం అనే భావనతో నేను కమ్యూనికేషన్లో లేను. అసలు ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక ఉండి నియోజకవర్గం ఇంత అలజడికి గురవడం మొట్టమొదటిసారి యాక్చువల్గా రాజకీయ చరిత్రలో. అంటే ఎన్నో ఏళ్లుగా ఇది టీడీపీ కంచుకోట, ఇక్కడ అందరూ టీడీపీ శ్రేణిలో గెలుస్తూ వచ్చారు. ఈవెన్ మీరు పోటీ చేయక ముందు నుంచి కూడా టీడీపీ బలమైన స్థానం ఇది. ఇన్నిసార్ల నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత అలజడి సృష్టించిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి ఫేవర్ ఉంటుందా లేకపోతే శివగారికి ఫేవర్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పార్టీ అధిష్టానం తప్పిదం. ఈరోజు ఉండి నియోజకవర్గంలో పార్టీ అంతా కూడా గందరగోళంలో పడిపోయింది. పక్కన 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నాతో ఉన్న బాండింగ్ తోటి నాకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఎందుకంటే నేను చేసిన విధానం వాళ్ళకి అందుబాటులో ఉన్న విధానం. ఇప్పుడు పక్కన మ్యాండేట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారు, వాళ్ళకి చేయాలని పార్టీ ఆదేశం అన్నది ఉంటుంది. అక్కడ పార్టీ ఆదేశమా శివ అనే దాని మీద తర్జన భర్జన పడతా ఇప్పుడు వరకు చాలామంది అయితే శివ అనే దాని మీద ఎదురుకొచ్చేసారు. ఇంకా కొంతమంది రావాల్సింది ఉంది, త్వరలోనే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకు లోపలైతే ఉంది, పైకి అయితే అలా తిరుగుతున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మనసు అంతా మాకు బాండింగ్ ఉంది కదా, ఫ్యామిలీ లాగా ఉన్నాం కాబట్టి ప్రజలు మీకు ఫేవర్గా ఉన్నారు అని మీరు చెప్తున్నారు. పార్టీలో ఉన్న కేడర్ ఎంతవరకు ఫేవర్గా ఉన్నారు? అంటే టీడీపీ ఆల్రెడీ మీతో పాటు ఇంతకాలం నడిచిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, 20 ఏళ్ళుగా మీతో ఒక బాండ్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరూ సడన్గా ఇప్పుడు RRR వైపు ఉన్నారా, మీ వైపు వస్తున్నారా? ఎలక్షన్ కనీసం వారం ముందునైనా మీ వైపు వస్తారా? ఎట్లా ఉంది పరిస్థితి? నా వైపు వచ్చే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, నాకు వస్తానని మాట ఇచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. అలాగే మిగిలిన వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు తిరుగుతున్నారు. ఫైనల్గా అలా క్యాడర్ అంతా ఖచ్చితంగా నాకే ఓట్ చేయడానికి ముందుకు వస్తారు. ఈరోజు పార్టీ అంతా క్యాడర్ అంతా కూడా గందరగోళంలో ఎలక్షన్ అనేటప్పటికీ ఒక పండగ వాతావరణం, ఉత్సాహంగా జరగాల్సిన వాతావరణం ఉండి ప్రజలకి అధిష్టానం చేసిన తప్పిదం వల్ల మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం కింద అయిపోయి క్యాడర్ అంతా కూడా అయోమయంలో, గందరగోళంలో అందరూ కూడా నిరాశ నిస్పృహతోటి ఉన్నారు. అంతా కంఫర్ట్గా లేరు, ఆ వాతావరణం లేదు. ఎనీవే శివ గారు, మీరు ఏదైతే అనుకున్నారో, ఆశించారో అది మీకు రాలేదు కాబట్టి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కానీ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందన్నది మనం చూడాలి. ఫైనల్ వర్డిక్ట్ ప్రజలే ఇస్తారు. బట్ మీరు మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు, ఓడిపోతే ఏం చేస్తారు? నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను. ప్రజలు నన్ను గెలిపిస్తారు. నేను కూడా గెలిచి ఉండి నియోజకవర్గంలో చేయాల్సినవి చాలా చేశాను. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అన్నీ కూడా పూర్తి చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్లో. అలాగే నేను కూడా 20 ఏళ్ళు బాండింగ్ తోటి పార్టీ కోసం పనిచేశాను. అట్లాగే ఒక కుటుంబం కింద పనిచేశాను. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. నేనైతే అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. అటువంటి అన్నీ కూడా అసత్య ప్రచారాలు జరిగే ప్రసక్తే ఉండదు. ఉన్నంతలో నేను ఎప్పుడు కూడా అంగులు ఆర్భాటాలకి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వ్యవహారాల్లో కూడా నేను ఎక్కువ వెళ్ళలేదు. ఏదో కుటుంబ సహకారంతో నేను అలా చేసుకుంటా ముందుకెళ్తున్నాను. ఒకవేళ ఓడిపోతే ఏంటి పరిస్థితి అని అడిగితే ఏం చెప్తారు? ఇన్ కేస్ యూ లూజ్. నేను ఖచ్చితంగా ఓడిపోను, ఖచ్చితంగా గెలుస్తాను. పక్కా గెలుస్తాను. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? గెలుస్తాను. ఓట్ల మెజార్టీ అనేది ఆ రోజు ఎలక్షన్ ప్రక్రియ అయ్యాక ఖచ్చితంగా గెలుస్తాను. శివరామరాజు గారు, ఫైనల్గా 3 ప్రశ్నలు అడుగుతానండి మిమ్మల్ని. ఈ ఎన్నికల్లో మీ బలం ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? నియోజకవర్గం ప్రజలే నా బలం అండి. ఒకవేళ వీక్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే అది ఏమై ఉండొచ్చు? నేను తక్కువ టైంలో నేను ఎక్కువ మందిని కలవలేకపోయాను. కలిసి ఎంత క్యాంపెయిన్లోనే ఉండిపోయాను. పర్సనల్ అప్పీలు ఎక్కువ మందిని, ఎల్డర్స్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని కలవలేకపోయాను. పబ్లిక్ని కలుసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప మిత్రులు, శ్రేయోభిలాషుల అభిమానులను ఎక్కువ కలవలేకపోతున్నాను. దైవంచి అందరూ నన్ను అర్థం చేసుకుని ఈ తక్కువ టైం ఉంది కాబట్టి అందరూ నాకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉండి నియోజకవర్గంలో మీరు ఇప్పుడు చెప్పారు ప్రధానంగా 1, 2, 3, 4 ఇవి చేద్దాం అనుకుంటున్నాను అని. ప్రయారిటీగా ఒక్కటి మీరు ఇమ్మీడియట్గా ఒకవేళ మీరు గెలిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయబోయేది ఏంటి? మొట్టమొదటిది వ్యవసాయ రంగాన్ని, ఆక్వా రంగాన్ని పటిష్టపరుస్తానని ఫస్ట్ చేసి అది పటిష్టపరుస్తారు. మీ కుటుంబంలో ఇప్పటి వరకు మీ కుటుంబం నుంచి కానీ, అంటే మీ బంధువుల్లో రామరాజు గారు ఒక్కరు వచ్చారు కానీ మీ ఫ్యామిలీ మొత్తంలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరు రాజకీయాల్లో లేరు. మీ పిల్లలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా రాజకీయాల్లో? అటువంటిది ఏమీ లేదండి. వాళ్ళు చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటున్నారు పిల్లలు. ప్రస్తుతం రాజకీయంలో వచ్చే ఆలోచన ఎవరికి. మీ పిల్లలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు? నాకు ఇంకా వయసు ఉంది కదండి. నేను ఇంకా 20 సంవత్సరాలు ఉండి సేవ చేయొచ్చు. అలా కాదు, అంటే మీ పిల్లలు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా రాజకీయాలకు ఎప్పటికైనా భవిష్యత్తులో? ప్రస్తుతం లేదు. 20 ఏళ్ళు దాకా నేనే ఉంటాను ఇక్కడ. మీరే ఉంటారా? ఓకే. ఫైనల్గా సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మీరు? ఆయన గురించి నేను పెద్ద ఆయన గురించి ఏం చెప్తాను. మీరు మిమ్మల్ని బాధ పెట్టారు కదండి, మీకు ఉక్రోషం, కోపం ఏమీ లేవా ఆయన మీద? అన్ని దిగమింగుకున్నానండి. దిగమింగుకున్నారా? కానీ ఆయన ఏమనరు, మీరు ఎవరిని ఏమన్నాను నేను. చంద్రబాబు గారు మీకు తారసపడి ఎదురుపడితే ఏమడుగుతారు ఆయన? ఏమడగను, సైలెంట్గా. ఆయనకి తెలుసు కదా, ఆయనకి ఏం తెలియదు, అన్నీ తెలుసు. నేను దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యే అని తెలుసు, స్టేట్లో బెస్ట్ ఎమ్మెల్యే అని తెలుసు, బాగా పనిచేస్తానని తెలుసు, నిజాయితీతో ఉంటానని తెలుసు, ప్రజలతో ఉంటానని తెలుసు, నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాం, విజన్ ఉన్న పర్సన్ అని తెలుసు. నా విజనరీ ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే నేను ఆ బాత్రూంలో 4x4ని 4x6 చేసాం. అట్లాగే డంపింగ్ యార్డ్ షెడ్లు అన్నీ కూడా ప్లానింగ్ తాటాకు పాకలు. నేను దాన్ని క్వశ్చన్ చేశాను. తాటాకు పాకలు మెయింటెనెన్స్ కష్టం, అట్లాగే ఏదైనా అగ్గిరవ పడ్డదంటే అలా కాదని షెడ్ ఒకటి ఉండిలో మోడల్గా కట్టి ఆ షెడ్ని ఎడ్యుకేషన్ కూడా మోడల్ స్కూల్ ఇలా ఉండాలని, మా విలేజ్లో స్కూల్ కట్టి స్కూల్ ఇలా ఉండాలని ఆయనకు చూపించాను. ఆక్వా కల్చర్ని ఎలా ప్రమోట్ చేద్దాం, 24 hours పవర్ ఇద్దామని చెప్పారు. మన విజనరీ అంతా ఆయనకి తెలుసు. మనం ఎలా కష్టపడి పని చేస్తామో తెలుసు. నిరంతరం అభివృద్ధి, సంక్షేమం తప్ప మనకి వేరే ఎజెండాలు ఉండవు అనేది. ఇన్ని తెలిసి కూడా శివ గారికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. అది ఎనీవే, విష్ యు గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.